హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరిపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పార్లమెంటును గురించి మనం తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో పార్లమెంట్ యొక్క ఇంట్రొడక్షన్, అదేవిధంగా 79వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు ఉంటుందని, 80వ ఆర్టికల్ ప్రకారం రాజ్యసభ యొక్క నిర్మాణాన్ని గురించి, 81వ ఆర్టికల్ లోక్సభ నిర్మాణాన్ని గురించి తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో మరికొన్ని విషయాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. 82వ ఆర్టికల్ లోక్సభ స్థానాల పునర్విభజన, లోక్సభ స్థానాల యొక్క పునర్విభజన గురించి తెలియజేస్తుంది. మనకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన అంటే జనాభా లెక్కలను లెక్కించడం జరుగుతుంది. ఈ జనగణన జరిగిన తర్వాత లోక్సభ స్థానాలను పునర్విభజన చేయవచ్చును. అయితే ఈ లోక్సభ స్థానాలను పునర్విభజించాలి అంటే కనుక దీని మనం డీలిమిటేషన్ అని అంటాం ఇంగ్లీష్లో. ఈ డీలిమిటేషన్ చట్టాలను చేయాలి. డీలిమిటేషన్ చట్టాలను చేయాలి పార్లమెంటు. డీలిమిటేషన్ చట్టాలను చేయాలి అంటే కనుక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా లోక్సభ స్థానాలను పునర్విభజిస్తారు. మనకు మొదట 1952 మొట్టమొదటి లోక్సభలో 525 లోక్సభ స్థానాలు ఉండేవి. అయితే 1973 31వ రాజ్యాంగం ద్వారా 31వ రాజ్యాంగం సవరణ ద్వారా ఈ 525 స్థానాలను 545 స్థానాలుగా మార్పు చేశారు, అంటే పెంచడం జరిగింది. సో ఏ విధంగా పెంచింటారు? డీలిమిటేషన్ చట్టం ప్రకారము లోక్సభ స్థానాలను పునర్విభజించడం జరుగుతుంది. డీలిమిటేషన్ చట్టాలను చేయడానికి ముందు డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఎవరు ఏర్పాటు చేస్తారు డీలిమిటేషన్ కమిషన్ని అంటే రాష్ట్రపతి డీలిమిటేషన్ కమిషన్ని నియమిస్తాడు. ఎవరు? రాష్ట్రపతి నియమిస్తాడు. డీలిమిటేషన్ కమిషన్ని నియమించే వ్యక్తి ఎవరంటే రాష్ట్రపతి. కన్ఫ్యూజ్ కావద్దు, పార్లమెంట్ కాదు, రాష్ట్రపతి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. మనకి ఇప్పటి వరకు 4 డీలిమిటేషన్ కమిషన్లు ఏర్పాటు చేశారు. 1952, 1962, 1972, చివరిగా 2002లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. మనకు 1982, 1992లో డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయలేదు. 1952, 1962, 1972, 2002 చివరిసారిగా 4వ డీలిమిటేషన్ కమిషన్ని 2002లో ఏర్పాటు చేశారు. మనకు ఈ డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే చివరిసారిగా ఏర్పాటు చేసిన దానికి జస్టిస్ కుల్దీప్ సింగ్. అదే మొదటి డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎన్ చంద్రశేఖరన్. 1972 డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ జేఎల్ కపూర్. మనకి డీలిమిటేషన్ కమిషన్ని రాష్ట్రపతి నియమిస్తాడు అంటున్నాం. ఇందులో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే ఈ డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి వ్యవహరిస్తారు. డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్గా ఎవరు ఉంటారంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్గా వ్యవహరిస్తే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎక్స్ అఫిసియో కార్యదర్శిగా, ఇక వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు అసోసియేటెడ్ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఇది మనకు 82వ ప్రకరణ లోక్సభ స్థానాల పునర్విభజన గురించి తెలియజేస్తుంది. ఆ తర్వాత మనకు పార్లమెంట్ అంటే ఏమనుకున్నాము? పార్లమెంట్ అంటే ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ అని. సో మరి రాజ్యసభ మరియు లోక్సభ యొక్క కాల పరిమితి ఎంత ఉంటుంది? రాజ్యసభ మరియు లోక్సభ యొక్క కాల పరిమితి, అదేవిధంగా దీనికి పోటీ చేయాలి అంటే ఈ రాజ్యసభ మరియు లోక్సభకు పోటీ చేయాలంటే కావాల్సినటువంటి అర్హతలు ఏమిటి? ఈ రాజ్యసభ మరియు లోక్సభలు ఎప్పుడు సమావేశం అవుతాయి, ఎప్పుడు వాయిదా పడతాయి, ఎప్పుడు రద్దు చేయబడతాయి,
ఎస్పిడి అంటారు. సమావేశం అంటే సుమన్ అని అంటారు ఇంగ్లీష్లో. మనకు వాయిదాని ప్రోరోగ్ అని అంటారు. రద్దుని డిజాల్వ్ అంటారు, డిజల్యూషన్ అని అంటారు. సో కాల పరిమితిని గురించి, రాజ్యసభ మరియు లోక్సభ యొక్క కాల పరిమితిని గురించి మనకు 83వ ఆర్టికల్ తెలియజేస్తే, రాజ్యసభ మరియు లోక్సభలకు పోటీ చేయవలసిన అర్హతలను గురించి 84వ ఆర్టికల్, మరియు రాజ్యసభ లోక్సభ యొక్క సమావేశము, వాయిదా, రద్దు మొదలైన విషయాల గురించి 85వ ఆర్టికల్ తెలియజేస్తుంది. సో ఫస్ట్ మన 83వ ఆర్టికల్. 83వ ఆర్టికల్ మనకు రాజ్యసభ మరియు లోక్సభల యొక్క కాల పరిమితిని గురించి తెలియజేస్తుంది. ఇందులో క్లాస్ 1 మనకు రాజ్యసభ అనేటటువంటిది నిరంతర సభ, అంటే శాశ్వత సభ అని అంటున్నాం. ఏమంటున్నాము? శాశ్వత సభ. ఇది ఎప్పటికి కూడా రద్దు చేయబడదు. అయితే ఇందులో ఉన్నటువంటి సభ్యులు రాజ్యసభ ఎంపీలు అంటాం మనం. కామన్గా రాజ్యసభ ఎంపీల కాల పరిమితి, అంటే సభ్యుల యొక్క కాల పరిమితి 6 సంవత్సరాలు ఉంటుంది. సభ్యుల యొక్క కాల పరిమితి ఎంత ఉంటుంది? 6 సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 2 సంవత్సరాలకు ఈ యొక్క రాజ్యసభ ఎంపీలలో 1/3 వంతు, 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తే, అట్ ద సేమ్ టైం 1/3 వంతు సభ్యులు తిరిగి ఎన్నిక కాబడతారు. సో మనకు రాజ్యసభ అనేది శాశ్వత సభ, రద్దు చేయబడదు. కానీ రాజ్యసభ యొక్క సభ్యుల యొక్క కాల పరిమితి 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తే, అదే 1/3 వంతు మంది సభ్యులు తిరిగి ఎన్నిక కాబడతారు. మనం రాజ్యసభ సభ్యుల కాల పరిమితి 6 సంవత్సరాలు అంటున్నాం. ఈ 6 సంవత్సరాల కాలంలో ఒక సభ్యుడు ఎవరైనా కానీ రాజీనామా చేశాడు లేదా తొలగించబడ్డాడు అంటే తిరిగి ఇంకొక వ్యక్తి ఆ స్థానానికి ఎన్నిక అవుతారు. అయితే ఆ ఎన్నికైన వ్యక్తి 6 సంవత్సరాల పాటు ఉండడు. ఈ మిగిలిన కాలానికి అతడు ఎప్పుడైతే రాజీనామా చేశాడో ఆ మిగిలిన కాలానికి మాత్రమే అతడు రాజ్యసభ ఎంపీగా వ్యవహరిస్తాడు. ఇది గుర్తుంచుకోండి. శాశ్వత సభ 6 సంవత్సరాలు, 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు మంది సభ్యులు పదవి విరమణ చేస్తే అంతే మంది తిరిగి ఎన్నికవుతారు. అదే మనకు లోక్సభను తీసుకుంటే, లోక్సభ తాత్కాలిక సభ. లోక్సభ అనేటటువంటిది తాత్కాలిక సభ. దీని యొక్క కాల పరిమితి సమావేశమైనటువంటి మొదటి సమావేశము నుంచి, లోక్సభ సమావేశమైన మొదటి సమావేశము నుంచి 5 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. లోక్సభ కాల పరిమితి 5 సంవత్సరాలు. అయితే 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు 1 సంవత్సరం పొడిగించబడుతుంది. 1 సంవత్సరం పాటు పొడిగించబడుతుంది. ఈ విధంగా జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ ఉంటే అన్ని సంవత్సరాలు 1 ఇయర్ పొడిగించుకుంటూ వెళతారు. ఎప్పుడైతే జాతీయ అత్యవసర పరిస్థితి అనేటటువంటిది రద్దు చేయబడుతుందో, ఆ తర్వాత జాతీయ అత్యవసర పరిస్థితి అయిపోయిన తర్వాత నుంచి 6 నెలల లోపల లోక్సభకు ఎన్నికలను జరపవలసి ఉంటుంది. సో లోక్సభ అనేటటువంటిది తాత్కాలిక సభ. లోక్సభ యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలు. జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడితే 1 సంవత్సరం పాటు పొడిగించుకోవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి అయిపోయిన తర్వాత 6 నెలల లోపల ఎన్నికలను జరపాలి. అయితే ఈ 5 సంవత్సరాల కాలంలోనే ఎప్పుడైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ అనిశ్చితి మొదలైన కారణాల వల్ల 5 సంవత్సరాల లోపల కూడా లోక్సభ అనేటువంటిది రద్దు కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు లోక్సభ గురించి మనం చెప్పుకున్నప్పుడు మనకు మొట్టమొదటి లోక్సభ 1952 నుంచి 1952 మే 13 నుంచి 1957 ఏప్రిల్ వరకు కొనసాగింది. మొట్టమొదటి లోక్సభ. ప్రజెంట్ ఇప్పుడున్న లోక్సభ 18వ లోక్సభ 2024 జూన్ నుంచి 2029 మే వరకు కొనసాగుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ లోక్సభ 18వ లోక్సభ. అతి తక్కువ కాలం పాటు ఉన్నటువంటి లోక్సభ 12వ లోక్సభ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అతి తక్కువ కాలం పాటు పనిచేసిన లోక్సభ 12వ లోక్సభ. ఇది 1998 మార్చి నుంచి 1999 ఏప్రిల్ వరకు.
కేవలం 13 నెలలు మాత్రమే ఉంది వాజ్పేయి గవర్నమెంట్. ఈ టైంలో ఉండేది వాజ్పేయి గవర్నమెంట్. 12వ లోక్సభ 1998 మార్చి నుంచి 1999 ఏప్రిల్ వరకు కేవలం 13 నెలలు మాత్రమే కొనసాగింది. అదే అతి ఎక్కువ కాలం పాటు కొనసాగిన లోక్సభ 5వ లోక్సభ. 5వ లోక్సభ 1971 నుంచి 1977 వరకు కొనసాగింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1971 నుంచి 1977 వరకు కొనసాగింది. సో మనకి 83వ ఆర్టికల్ రాజ్యసభ మరియు లోక్సభ యొక్క కాల పరిమితిని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ 84వ ఆర్టికల్ అర్హతలను గురించి తెలియజేస్తుంది. లోక్సభ రాజ్యసభకు పోటీ చేయాలంటే అర్హతల గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం, ఈ లోక్సభకు సంబంధించి ఇవి మనకు మొదటి లోక్సభ 18వ లోక్సభ ప్రజెంట్ ఉండేది, అతి తక్కువ కాలం 12, అతి ఎక్కువ కాలం 5వ లోక్సభ అని చెప్పుకున్నాం. మనకు మూల రాజ్యాంగం అంటే ఫండమెంటల్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి లోక్సభ కాల పరిమితి 5 సంవత్సరాలు అని చెప్పింది. అయితే ఇందిరాగాంధీ సమయంలో, ఈ సమయంలో 5వ లోక్సభ జరుగుతున్నటువంటి సమయంలో 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ కాల పరిమితిని 6 సంవత్సరాలకు పొడిగించారు. లోక్సభ కాల పరిమితిని 6 సంవత్సరాలకు పొడిగించారు. ఆ తర్వాత ఈ 5వ లోక్సభ అయిపోయిన తర్వాత మనకు 6వ లోక్సభ ఏర్పడుతుంది. జనతా ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వంపై జనతా ప్రభుత్వం వస్తుంది. జనతా ప్రభుత్వము మళ్ళీ తిరిగి 1978 44వ రాజ్యాంగం ద్వారా తిరిగి మళ్ళీ ఫండమెంటల్ రాజ్యాంగంలో ఉన్న విధంగానే 5 సంవత్సరాలను చేయడం జరిగింది. ఇక 84 అర్హతలను గురించి మనకు ఈ అర్హతలను ఎవరు నిర్ణయిస్తారు అని అంటే కనుక పార్లమెంట్ నిర్ణయిస్తుంది. మనకి పార్లమెంట్ ఫస్ట్ మనకు రాజ్యాంగం ప్రకారం వచ్చేసి భారతీయ పౌరుడే ఉండాలి. భారతీయ పౌరుడే ఉండాలి నెంబర్ 1. తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి వ్యక్తి ఎదుట షెడ్యూల్ 3A ప్రకారము ప్రమాణమును చేయాలి. భారతీయ పౌరుడే ఉండాలి. ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి వ్యక్తి ఎదుట 3A ప్రకారము ప్రమాణము చేయాలి. రెండవది రాజ్యసభకైతే కనిష్ట వయసు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. అదే లోక్సభకైతే గిన కనిష్ట వయసును 25 సంవత్సరాలుగా నిర్ణయించారు. భారతీయ పౌరుడే ఉండాలి. ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి వ్యక్తి ఎదుట 3A ప్రకారము ప్రమాణము చేయాలి. రాజ్యసభ కనిష్ట వయసు 30 సంవత్సరాలు, లోక్సభకి అయితే కనిష్ట వయసు 25 సంవత్సరాలు. గరిష్ట వయసునైతే రాజ్యాంగము పేర్కొనలేదు. గరిష్ట వయసు ఎంతైనా కానీ ఉండొచ్చు. ఇక మూడవది మొదట చెప్పాం కదా, పార్లమెంట్ చేసినటువంటి చట్టం ప్రకారము అర్హతలను కలిగి ఉండాలి. పార్లమెంట్ చేసినటువంటి చట్టం ప్రకారము అర్హతలను కలిగి ఉండాలి. అంటే ఆదాయాన్ని ఇచ్చేటటువంటి పదవిలో ఉండకూడదు. లాభసాటి పదవి అంటారు. లాభసాటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని అంటారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉండకూడదు. తర్వాత దివాలా తీసి ఉండకూడదు. మన భారత చట్టాల ప్రకారము నేరస్తుడుగా రుజువై శిక్షణ అనుభవిస్తున్నటువంటి వ్యక్తే ఉండకూడదు. విదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉండకూడదు. అటువంటి పార్లమెంట్ చేసిన చట్టాలు కలిగినటువంటి అర్హతలను కలిగి ఉండాలి. ఏ వ్యక్తి అయినా కానీ 2 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవిస్తే ఆ వ్యక్తి 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. అదేవిధంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారము జనరల్ మరియు బీసీ క్యాండిడేట్లు అయితే కనుక 25,000 రూపాయలను, ఎస్సీ ఎస్టీలు అయితే 12,500 రూపాయలను నామినేషన్ ఫీజుగా చెల్లించాలి. జనరల్ మరియు బీసీ క్యాండిడేట్లు 25,000 రూపాయలను, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు 12,500 రూపాయలు నామినేషన్ ఫీజుగా చెల్లించాలి. అదేవిధంగా తనకు సంబంధించినటువంటి వివరాలన్నిటిని తెలుపుతూ ఒక అఫిడవిట్ను దాఖలు చేయాలి.
ఆ అఫిడవిట్ని దాఖలు చేస్తే ఆ అఫిడవిట్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి అతడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాదా అని నిర్ణయిస్తుంది. ఈ యొక్క అమౌంట్ తిరిగి రావాలి అంటే కన్నా పోలైనటువంటి ఓట్ల నుంచి 1/6 వంతు ఓట్లను పొందాలి. ఈ అమౌంట్ మళ్ళీ తిరిగి రావాలంటే పోలైన ఓట్ల నుంచి 1/6 వంతు ఓట్లను పొందాలి. ఇది మనకు అర్హతలను గురించి. భారతీయ పౌరుడే ఉండాలి, థర్డ్ ఏ ప్రకారం ప్రమాణం చేయాలి, రాజ్యసభ అయితే 30 సంవత్సరాలు, లోక్సభ అయితే 25 సంవత్సరాలు, పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారం మిగిలిన అర్హతలను కలిగి ఉండాలి. ఇక తర్వాత ఎస్పీడి 85వ ఆర్టికల్ ఎస్పీడి ఫస్ట్ సమావేశపరచడం. ఎప్పుడు సమావేశం అవుతాయి అంటే కనుక ప్రతి 6 నెలలకు ఒకసారి రాజ్యసభ మరియు లోక్సభలను రాష్ట్రపతి సమావేశపరుస్తాడు. ప్రతి 6 నెలలకు ఒకసారి రాజ్యసభ లోక్సభలను రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా ఆ తేదీని మరియు స్థలాన్ని నిర్ణయిస్తూ ఒక ప్రకటన జారీ చేస్తాడు. అంటే రాజ్యసభ లోక్సభ సంవత్సరానికి ఖచ్చితంగా 2 సార్లు సమావేశం కావాలి. ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య 6 నెలల గ్యాప్ అనేది ఉంటుంది. అయితే ప్రజెంట్గా అయితే మన పార్లమెంటు సంవత్సరానికి 3 సార్లు సమావేశం అవుతుంది. బడ్జెట్ సమావేశాలు, చలికాలపు సమావేశాలు, వర్షాకాలపు సమావేశాలు. ఇక తర్వాత ప్రోరోగ్ అంటే నిరవధిక వాయిదా. సమావేశాల అనంతరము రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా ఈ యొక్క పార్లమెంటు రాజ్యసభ మరియు లోక్సభలను నిరవధిక వాయిదా ప్రోరోగ్ చేయడం జరుగుతుంది. ఇక డిజల్యూషన్ అంటే రద్దు. మనకు రాజకీయ అనిశ్చితి ఏర్పడినప్పుడు రాష్ట్రపతి ఒక మంత్రిమండలి, కేంద్ర మంత్రిమండలి యొక్క సలహా మేరకు లోక్సభ కాల పరిమితి ముగియక ముందే, 5 సంవత్సరాలు అనుకున్నాం కదా, కాల పరిమితి ముగియక ముందే లోక్సభను రద్దు చేయవచ్చును. సో ఇవి మనకు 83 కాల పరిమితిని గురించి, 84 అర్హతలను గురించి, 85 సమావేశాలు, నిరవధిక వాయిదా, రద్దును గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ మనకు 83, 84, 85, 86, 87, 88. నేను ఎందుకు వీటిని కంబైన్డ్గా చెప్తున్నాను అంటే కనుక చూడండి, 79, 80, 81 పార్లమెంటు, రాజ్యసభ నిర్మాణము, లోక్సభ నిర్మాణము, ఇదొక జత అంటున్నా, ఒక కాంబినేషన్. 82 లోక్సభ పునర్విభజన గురించి తెలియజేస్తుంది. 83, 84, 85 లోక్సభ రాజ్యసభల యొక్క కాల పరిమితి ఎంత ఉంటుంది, తర్వాత దానికి పోటీ చేయాలంటే అర్హతలు ఏముండాలి, తర్వాత అవి ఎప్పుడు సమావేశం అవుతాయి, ఎప్పుడు వాయిదా వేయబడతాయి, ఎప్పుడు రద్దు చేయబడతాయి అనే విషయాలను తెలియజేస్తుంది. సో ఇదొక కాంబినేషన్. మళ్ళీ ఈ 3 ప్రకరణలు మనకు కామన్గా ఉండేది ప్రసంగం. ఈ 3 ఆర్టికల్లో మనకు కామన్ వర్డ్ వచ్చేసి ప్రసంగము. 86వ ఆర్టికల్ మనకి ఏం తెలియజేస్తుందంటే కనుక రాష్ట్రపతి యొక్క ప్రసంగము, రాష్ట్రపతి ఈ యొక్క రాజ్యసభ లోక్సభలకు సందేశాలను పంపించడం గురించి తెలియజేస్తే, 87 రాష్ట్రపతి యొక్క ప్రత్యేక ప్రసంగాన్ని గురించి తెలియజేస్తుంది. 88 మంత్రులు మరియు అటార్నీ జనరల్లు ఈ యొక్క సభలలో పాల్గొని ప్రసంగించడం గురించి తెలియజేస్తుంది. సో కామన్ వర్డ్ ప్రసంగము ఈ కాంబినేషన్లో. ఫస్ట్ 86వ ఆర్టికల్. 86వ ఆర్టికల్ మనకి ఏం తెలియజేస్తుందంటే రాష్ట్రపతి యొక్క ప్రసంగం మరియు సందేశం గురించి తెలియజేస్తుంది. మనకు రాష్ట్రపతి ఎప్పుడైనా కానీ ఉభయ సభల సంయుక్త సమావేశం, అంటే ఉభయ సభలను సమావేశపరిచి కానీ, లేదా సభలలో విడివిడిగా, రాజ్యసభ లోక్సభలు విడివిడిగా కానీ రాష్ట్రపతి ప్రసంగించవచ్చును. అదేవిధంగా రాష్ట్రపతి రాజ్యసభ మరియు లోక్సభలకు తన సందేశాలను పంపించవచ్చును. ఏదైనా చర్చ అనేది జరుగుతున్నటువంటి సమయంలో వాటికి సంబంధించి కావచ్చు, ఇతర విషయాలకు సంబంధించి మనకు రాష్ట్రపతి సందేశాలను పంపిస్తాడు. ఆ రాష్ట్రపతి పంపించిన సందేశం గురించి ఖచ్చితంగా లోక్సభ మరియు రాజ్యసభలో చర్చ అనేది జరపాలి. 87 రాష్ట్రపతి యొక్క ప్రత్యేక ప్రసంగం. ఇది రాష్ట్రపతి 86 రాష్ట్రపతి యొక్క ప్రసంగం అయితే రాష్ట్రపతి యొక్క ప్రత్యేక ప్రసంగాన్ని గురించి. ఎప్పుడు ప్రత్యేక ప్రసంగం చేస్తాడు అని అంటే కనుక
కొత్తగా ఏర్పాటైనటువంటి లోక్సభ మొదటి సమావేశంలో, కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి లోక్సభ యొక్క మొదటి సమావేశంలో ప్రతి సంవత్సరంలో ఈ ఉభయ సభల యొక్క మొట్టమొదటి సమావేశం, ఉభయ సభల యొక్క మొట్టమొదటి సమావేశంలో రాష్ట్రపతి తన ప్రత్యేక ప్రసంగాన్ని వినిపిస్తాడు. ఆ తర్వాత ప్రత్యేక ప్రసంగం అయిపోయిన తర్వాత రాష్ట్రపతి యొక్క ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం అనేది జరుగుతుంది. చర్చల్లో పాల్గొనడం జరుగుతుంది. దాని గురించి చర్చిస్తారు. 88 మంత్రులు మరియు అటార్నీ జనరల్, మంత్రులు మరియు అటార్నీ జనరల్ రాజ్యసభ లోక్సభలలో ఏ సభలోనైనా కానీ పాల్గొనవచ్చును, ప్రసంగించవచ్చును. అదేవిధంగా పార్లమెంట్ కమిటీలలో వీరు సభ్యులుగా ఉన్నట్లయితే కనుక ఆ కమిటీకి చెందినటువంటి సమావేశాల్లో కూడా పాల్గొని ప్రసంగించవచ్చును. అయితే ఇక్కడ కేవలం మంత్రి అయితే, కేవలం మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు, కేవలం అటార్నీ జనరల్గా మాత్రమే ఉన్నటువంటి వ్యక్తులు సమావేశాల్లో పాల్గొని ప్రసంగించవచ్చును, కానీ ఓటు వేయడానికి అర్హులు కారు. ఏది మంత్రులు అంటే కన్నా మామూలుగా సభ్యులే కదా, పార్లమెంట్ సభ్యులే కదా అనుకోవచ్చు. కాదు, మీకు ప్రధానమంత్రి మంత్రిమండలి గురించి చెప్పేటప్పుడు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మనకు పార్లమెంటులో సభ్యుడు కాని వ్యక్తి కూడా మంత్రి కావచ్చు. మంత్రి అయిన తర్వాత 6 నెలలకు ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. సో దాన్ని మన ప్రధానమంత్రి మంత్రిమండలి టాపిక్లో క్లియర్గా చెప్పుకున్నాం. కేవలం మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు, కేవలం అటార్నీ జనరల్గా మాత్రమే ఉన్నటువంటి వ్యక్తులు సమావేశాల్లో పాల్గొని ప్రసంగించవచ్చును, కానీ ఓటు వేయడానికి అర్హులు కారు. నెక్స్ట్ మనకు 89 నుంచి 97 వరకు మొత్తం 9 ప్రకరణలు. ఇదంతా ఒక కాంబినేషన్. సో ఒక్కో కాంబినేషన్గా చదువుకుంటే అంటే అదొక టాపిక్ని బట్టి మనం ఏ టాపిక్ని మాట్లాడుతున్నామో ఆ టాపిక్లో కాంబినేషన్ ఆఫ్ ది ఆర్టికల్స్ని తీసుకొని మనం చదివినట్లయితే కనుక పాలిటీ అనేది మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ మనకు 89 నుంచి 97 వరకు 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97. సో 9 ప్రకరణలు మొత్తం. ఈ 9 ప్రకరణలు సభా అధ్యక్షుల గురించి తెలియజేస్తాయి. ఎవరి గురించి తెలియజేస్తాయి? కామన్ వర్డ్ ఏంది ఇక్కడ? సభా అధ్యక్షులు. ఈ 9 ప్రకరణలు కామన్ వర్డ్ ఏంటంటే కన్నా సభా అధ్యక్షులు. సభా అధ్యక్షులు అంటే ఎవరు? రాజ్యసభలో అయితే కన్నా చైర్మన్, డిప్యూటీ చైర్మన్, లోక్సభలో అయితే కన్నా స్పీకర్, డిప్యూటీ స్పీకర్, వీరి గురించి తెలియజేస్తుంది. ఫస్ట్ 89వ ఆర్టికల్. 89వ ఆర్టికల్ మనకు చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గురించి తెలియజేస్తుంది. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గురించి తెలియజేస్తుంది. మనకు తెలుసు ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా మనకు రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. మరి డిప్యూటీ చైర్మన్ ఎవరంటే కన్నా రాజ్యసభ సభ్యులలో ఒకరిని మెజారిటీ సభ్యులు డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకుంటారు. చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? రాష్ట్రపతి పదవీ రీత్యా ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తే డిప్యూటీ చైర్మన్గా రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులలోంచి ఒక వ్యక్తిని మెజారిటీ సభ్యులు డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకుంటారు. 90వ ఆర్టికల్. 90వ ఆర్టికల్ ఈ డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీ ఏర్పడము, రాజీనామా, తొలగింపు. డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీ ఏర్పడము, రాజీనామా, తొలగింపుని గురించి తెలియజేస్తుంది. ఎందుకంటే మనకు చైర్మన్ ఉపరాష్ట్రపతి, అతని యొక్క ఎన్నిక, అతని తొలగింపు ప్రక్రియ అది సపరేట్ పద్ధతి కాబట్టి ఇక్కడ మనం డిప్యూటీ చైర్మన్ గురించి మాత్రమే చెప్పుకుంటాం. అదే లోక్సభలో అయితే కన్నా ఇక్కడ మనకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఖాళీ, రాజీనామా, తొలగింపు అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీ, రాజీనామా, తొలగింపు ప్రక్రియ అంటున్నాం. ఖాళీ ఎప్పుడు ఏర్పడుతుందంటే కన్నా రాజ్యసభ సభ్యత్వం రద్దు చేయబడినప్పుడు
తన యొక్క రాజ్యసభ సభ్యత్వం రద్దు చేయబడినప్పుడు డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీ ఏర్పడుతుంది. లేదా డిప్యూటీ చైర్మన్ తన రాజీనామాను చైర్మన్కి పంపించినప్పుడు ఆ పోస్ట్ ఖాళీ ఏర్పడుతుంది. లేదంటే గిన సభలో ఉన్నటువంటి మెజారిటీ సభ్యులు ఆ చైర్మన్కు తొలగింపు ప్రక్రియలో సభలో ఉన్నటువంటి మెజారిటీ సభ్యులు ఖాళీలు పోను మిగిలిన సభ్యులలో మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపితే ఆ డిప్యూటీ చైర్మన్ పదవి తొలగించబడుతుంది. అయితే దీనికి 14 రోజుల ముందర నోటీసుని ఇవ్వాలి. 91వ ఆర్టికల్ ఈ యొక్క డిప్యూటీ చైర్మన్ లేదా ఏ వ్యక్తి అయినా కానీ ఎప్పుడు చైర్మన్ పదవిని చేపడతాడు, డిప్యూటీ చైర్మన్ కావచ్చు లేదా సభ్యులలో ఎవరైనా ఒకరు ఎప్పుడు చైర్మన్ యొక్క చైర్మన్ సీటులో కూర్చుంటారు, అధికారాలను చెలాయిస్తాడు అన్నప్పుడు 2 సందర్భాలు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మొదటి వేకెంట్ అంటే ఖాళీ ఏర్పడము, రెండవది ఆబ్సెంట్. వేకెంట్ అంటే ఖాళీ ఏర్పడము, ఆబ్సెంట్ అంటే గైర్హాజరు కావడం. వేకెంట్ ఖాళీ ఏర్పడడం అంటే ఆ వ్యక్తి లేనప్పుడు ఉండడు, ఆ వ్యక్తి అసలు ఉండడు, ఆ పదవిలో ఉండడు. ఆబ్సెంట్ అంటే ఉండి గైర్హాజరు కావడం, ఆబ్సెంట్ కావడం. ఇక్కడ వేకెంట్ అన్నప్పుడు మనకు ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది కొన్ని కారణాల వలన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజీనామా చేసినాడు ఉపరాష్ట్రపతి, ఆ పదవి ఖాళీ అయిపోతుంది. లేదా తొలగించబడినాడు, పదవి ఖాళీగా ఉంది. లేదా రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. సో అప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే టైంలో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నట్లే భావించాలి మనం. లేదా మరణించాడు, ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి మరణించాడు. ఇటువంటి సందర్భాల్లో, ఖాళీగా ఉన్నటువంటి సందర్భాలలో డిప్యూటీ చైర్మన్ పదవిని చేపడతాడు. అంటే చైర్మన్గా వ్యవహరిస్తాడు, చేపట్టడం కాదు, చైర్మన్గా వ్యవహరిస్తాడు. అదే టైంలో ఉపరాష్ట్రపతి పదవి అంటే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగానే ఉంది, డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఖాళీగానే ఉంది. అప్పుడు ఎవరు చైర్మన్గా వ్యవహరిస్తాడు అన్నప్పుడు అప్పుడు రాష్ట్రపతి, వెరీ వెరీ ఇంపార్టెంట్, రాష్ట్రపతి సభ్యులలో ఒక వ్యక్తిని చైర్మన్గా నియమిస్తాడు. గుర్తుంచుకోండి, ఖాళీగా ఉన్నప్పుడు. అదే గైర్హాజర్, ఆబ్సెంట్ అని అంటున్నాం. ఆబ్సెంట్ అన్నప్పుడు ఉండి ఆబ్సెంట్ కావడం, ఆరోగ్యం బాగలేదు, అటెండ్ కాలేకపోయాడు, లేదా ఇతర ఏదన్నా విదేశీ పర్యటనలో ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఎక్కడన్నా ఉన్నాడు, వ్యక్తిగత కారణాల వల్ల వేరే దగ్గర ఉన్నాడు, అప్పుడు హాజరు కాలేడు. మనకు మధ్యలో కూడా కొంచెం బ్రేక్ టైంలో మనకు వెళ్ళిపోయినప్పుడు డిప్యూటీ చైర్మన్ ఆ చైర్లో కూర్చోవడం జరుగుతుంది. ఆ విధంగా గైర్హాజరు అయినప్పుడు డిప్యూటీ చైర్మన్ యొక్క విధులను నిర్వర్తిస్తాడు. సరే, డిప్యూటీ చైర్మన్ కూడా గైర్హాజరైనాడు, డిప్యూటీ చైర్మన్ కూడా ఆబ్సెంట్ అయినాడు. అప్పుడు మనకు ఒక ప్యానెల్ ఉంటుంది, రాజ్యసభ ప్యానెల్ ఉంటుంది. ఈ ప్యానెల్లో 6 మంది ఉంటారు. ఈ 6 మందిని చైర్మన్ నియమిస్తాడు. సో చైర్మన్ ఆబ్సెంట్ అయినాడు, డిప్యూటీ చైర్మన్ ఆబ్సెంట్ అయినాడు, ఉండి ఆబ్సెంట్ అయినారు. అటువంటిప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి రాజ్యసభ ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్మన్ అంటారు. ఈ ప్యానెల్లో ఉన్నటువంటి 6 మందిలో ఎవరో ఒకరు చైర్మన్ యొక్క విధులను నిర్వర్తిస్తారు. లేదా ప్యానెల్లో వ్యక్తి కూడా గైర్హాజరైనప్పుడు టెంపరీగా సభలో ఉన్నటువంటి ఎవరో ఒకరు ఆ యొక్క విధులను నిర్వర్తిస్తారు. కానీ ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రము డిప్యూటీ చైర్మన్ 2 పదవులు ఖాళీగా ఉన్నప్పుడు ప్యానెల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని, ప్యానెల్ మెంబరు చైర్మన్ విధులను నిర్వర్తించాడు. రాష్ట్రపతి ఒక వ్యక్తిని చైర్మన్గా నియమిస్తాడు. అదే ఆబ్సెంట్ అయినప్పుడు చైర్మన్, డిప్యూటీ చైర్ ఇద్దరు ఆబ్సెంట్ అయినప్పుడు ప్యానెల్ మెంబర్స్. 92 మనకు చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎప్పుడు సభకు అధ్యక్షత వహించరు అని అన్నప్పుడు
మనకు చైర్మన్ డిప్యూటీ చైర్మన్ యొక్క తొలగింపు ప్రక్రియ, చైర్మన్ డిప్యూటీ చైర్మన్ యొక్క తొలగింపు తీర్మానము లేదా తొలగింపు ప్రక్రియ సభలో జరుగుతున్నటువంటి సమయంలో చైర్మన్ డిప్యూటీ చైర్మన్ సభకు అధ్యక్షత వహించరు. ఇప్పుడు చైర్మన్ యొక్క తొలగింపు తీర్మానం జరుగుతున్నప్పుడు చైర్మన్ అధ్యక్షత వహించకూడదు, లేదా డిప్యూటీ చైర్మన్ తొలగింపు ప్రక్రియ జరుగుతున్నటువంటి సమయంలో డిప్యూటీ చైర్మన్ సభకు అధ్యక్షత వహించకూడదు. అదే మనకు చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతి కదా, ఉపరాష్ట్రపతి తన తొలగింపు తీర్మానం లేదా తొలగింపు ప్రక్రియ సభలో జరుగుతున్నటువంటి సమయంలో ఆ యొక్క చర్చలో పాల్గొనవచ్చు కానీ ఓటు వేయడానికి వీలు లేదు. సో మనకి ఈ సందర్భాల్లో చైర్మన్ డిప్యూటీ చైర్మన్ సభకు అధ్యక్షత వహించరు. మనకు రాజ్యసభ గురించి చెప్పుకుంటే రాజ్యసభ ఇంతసేపు మనము చైర్మన్ డిప్యూటీ చైర్మన్ చెప్పుకున్నాం కదా. మనకు మొట్టమొదటి చైర్మన్ ఫస్ట్ చైర్మన్ ఎవరంటే మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్. డిప్యూటీ చైర్మన్ ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఎవరంటే కన్నా కృష్ణమూర్తి. ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ కృష్ణమూర్తి. ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే కన్నా జగదీప్ ధన్కడ్. ఎందుకంటే జగదీప్ ధన్కడ్ మనకు ఉపరాష్ట్రపతి కాబట్టి జగదీప్ ధన్కడ్ చైర్మన్. అదే ప్రజెంట్ డిప్యూటీ చైర్మన్ ఎవరంటే కన్నా హరివంశ్ నారాయణ్ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. సో ఇది మనకు 89, 90, 91, 92 ఈ 4 ప్రకరణలు చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ 4 ప్రకరణలు లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గురించి తెలియజేస్తాయి. 93 స్పీకర్ డిప్యూటీ స్పీకర్. మనకి ఎవరు స్పీకర్గా వ్యవహరిస్తారు, ఎవరు డిప్యూటీ స్పీకర్గా వ్యవహరిస్తారంటే కన్నా ఇద్దరు కామనే. స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లను మనకు సభలో ఉన్నటువంటి మెజారిటీ సభ్యులు స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకుంటారు. అది మనకు చైర్మన్ డిప్యూటీ చైర్మన్ అయితే కన్నా చైర్మన్ ఉపరాష్ట్రపతిగా ఉంటాడు, ఎన్నుకోవాల్సి సభ్యులు ఎన్నుకోరు, ఉపరాష్ట్రపతి చైర్మన్గా ఉంటాడు. డిప్యూటీ చైర్మన్ని సభలోని సభ్యులు మెజారిటీ సభ్యులు ఎన్నుకుంటారు. ఇక్కడ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరిని కూడా మనకు సభలో ఉన్నటువంటి మెజారిటీ సభ్యులు ఎన్నుకుంటారు. ఇక్కడ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గురించి మనం ఒక ఇంట్రడక్షన్ పార్ట్ కూడా మనం తెలుసుకోవాలి. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గురించి ఫస్ట్ మన స్పీకర్ గురించి మనం చెప్పుకుంటే మొట్టమొదటిసారిగా 1919 భారత ప్రభుత్వ చట్టం 1919 భారత ప్రభుత్వ చట్టం, దీన్ని మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటాం. దాని ప్రకారము కేంద్రములో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు. ఎగువ సభ దిగువ సభ అని. ఆ దిగువ సభని మనం లోక్సభ అని అంటున్నాం. అప్పుడు మొట్టమొదటిసారిగా స్పీకర్ని ఎన్నుకున్నారు. అయితే అప్పుడు మొట్టమొదటిగా అతన్ని స్పీకర్ అని కాకుండా అధ్యక్షుడు అని పిలిచేవారు. ఆ విధంగా మనకు 1919 భారత ప్రభుత్వ చట్టము 1921 నుంచి అమల్లోనికి వచ్చింది. 1921లో మొట్టమొదటి లోక్సభ స్పీకర్ అప్పట్లో అధ్యక్షుడు అని పిలిచేవారు. లోక్సభ స్పీకర్ ఎవరంటే ఫెడరిక్ వైట్. ఈ ఫెడరిక్ వైట్ని సభ్యులు ఎన్నుకోలేదు, కానీ మొట్టమొదటి సభకి 1921 ఏర్పడింది దిగువ సభ. 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఫెడరిక్ వైట్ని గవర్నర్ జనరల్ నియమించాడు. ఆ తర్వాత ఎన్నికలు జరిగి ఏర్పడిన తర్వాత 1925లో మొట్టమొదటి భారతదేశానికి చెందిన స్పీకర్, అప్పటికి కూడా అధ్యక్షుడు అని పిలిచేవారు, విఠల్భాయ్ జే పటేల్. 1925లో విఠల్భాయ్ జే పటేల్ ఉన్నారు. ఆ తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం. 1935 భారత ప్రభుత్వ చట్టము
అధ్యక్షుడి ప్లేస్లో స్పీకర్ అన్న వర్డును చేర్చింది. అధ్యక్షుడు అన్న ప్లేస్లో స్పీకర్ అన్న వర్డును చేర్చింది. మనకు స్వాతంత్రం రావడానికి ముందర 1946 నుంచి 1949 వరకు మనకు భారత రాజ్యాంగ నిర్మాణం జరిగింది కదా. ఆ భారత రాజ్యాంగ నిర్మాణ సమయంలో మనకు ఎవరున్నారంటే జీవి మౌలాంకర్. మనకు ఈ టైంలో ఇది బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో స్పీకర్ అన్న వర్డ్ లేదా, రాజ్యాంగ నిర్మాణ సభ ఉంటుంది. మనము స్టార్టింగ్లో భారత రాజ్యాంగం యొక్క చారిత్రాత్మక నేపథ్యంలో చెప్పుకున్నాం. మనకు రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడింది. రాజ్యాంగ నిర్మాణం గురించి చర్చించేటప్పుడు ఆ సభకు అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఉంటాడు. లేదా మనకు భారతదేశం అప్పటి వరకు రాజ్యాంగాన్ని రచించేంత వరకు కూడా మన వాళ్ళు మ్యాక్సిమం 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారమే భారతదేశాన్ని పరిపాలన చేశారు. అంటే 1947 నుంచి 1950 వరకు 3 సంవత్సరాలు జరిగింది కదా. ఈ టైంలో మనకు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారమే మ్యాక్సిమం పరిపాలన జరిగింది. పరిపాలనా పరమైనటువంటి అంశాలను చర్చించేటప్పుడు జీవి మౌలాంకర్ అధ్యక్షత వహిస్తే, రాజ్యాంగ నిర్మాణం గురించి చర్చ జరిగేటప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించేవాడు. అయితే మనకు 1950 భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటి స్పీకర్ కూడా జీవి మౌలాంకరే. సో మొట్టమొదటి అధ్యక్షుడు ఫెడరిక్ వైట్, ఆ తర్వాత భారతీయుడు విఠల్భాయ్ పటేలు, మొట్టమొదటి స్పీకర్ ఎవరంటే జీవి మౌలాంకర్. ఇప్పుడు మనకు ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే కన్నా ఓం బిర్లా. మొత్తం అయిపోయిన తర్వాత వారి గురించి ఒక స్పీకర్ల యొక్క లిస్టు గురించి నేను చెప్తాను. సో ఇక్కడ మనకు 93వ ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సభలో ఉన్నటువంటి వ్యక్తులు మెజారిటీ సభ్యులు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకుంటారు. 94 యొక్క స్పీకరు, డిప్యూటీ స్పీకర్ పదవి ఎప్పుడు ఖాళీ ఏర్పడుతుంది, రాజీనామా, తొలగింపుని గురించి తెలియజేస్తుంది. ఖాళీ ఎప్పుడు ఏర్పడుతుంది మనకు సేమ్ అక్కడ డిప్యూటీ చైర్మన్ ఏ విధంగా చెప్పుకుంటామో ఇక్కడ కూడా స్పీకర్, డిప్యూటీ స్పీకరు వారి యొక్క లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయినప్పుడు ఖాళీ ఏర్పడుతుంది. తర్వాత రాజీనామా, స్పీకర్ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్కి అందజేస్తాడు, డిప్యూటీ స్పీకర్ తన రాజీనామాను స్పీకర్కి అందజేస్తాడు. తర్వాత తొలగింపు ప్రక్రియ సేమ్ మెజారిటీ సభ్యుల ఆమోదం పొందితే తొలగించడం జరుగుతుంది. 14 రోజుల ముందర నోటీసును అందజేయాలి. 95 ఏ టైంలో ఈ యొక్క డిప్యూటీ స్పీకరు లేదా ఇతర వ్యక్తులు స్పీకర్ విధులను నిర్వర్తిస్తారు అన్నప్పుడు సేమ్ వేకెంట్, ఆబ్సెంట్. సేమ్ అక్కడి మాదిరే వేకెంట్ అంటే కన్నా స్పీకర్ అనే వ్యక్తి ఆ పదవి ఖాళీగా ఉన్నప్పుడు, మ్యాక్సిమం ఖాళీగా ఉండదు, ఖాళీగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కానీ స్పీకర్ పదవి ఖాళీగా ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే స్పీకర్ పదవి ఖాళీ అయిన వెంటనే మళ్ళీ మెజారిటీ సభ్యులు ఎవరో ఒకరు స్పీకర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఖాళీగా ఉంటే డిప్యూటీ స్పీకరు స్పీకర్ విధులను నిర్వర్తిస్తాడు. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఖాళీగా ఉంటే రాష్ట్రపతి, వేకెంట్ అంటే రాష్ట్రపతి చూడండి, రాష్ట్రపతి ఒక వ్యక్తిని స్పీకర్గా నియమిస్తాడు. అదే ఆబ్సెంట్, స్పీకర్ గైర్హాజరు అయినప్పుడు డిప్యూటీ స్పీకరు స్పీకర్ విధులు నిర్వర్తిస్తాడు. డిప్యూటీ స్పీకర్ కూడా గైర్హాజరు అయితే కనుక ప్యానల్ మెంబర్ ఉంటుంది. ఈ ప్యానల్లో 10 మంది ఉంటారు. మనకు రాజ్యసభలో అయితే 6 మంది ఉంటే కనుక ఇక్కడ 10 మంది ఉంటారు. ప్యానల్ మెంబర్స్ వీరు ఉంటారు. వీరు కూడా ఆబ్సెంట్ అయితే కనుక ఎవరో ఒకరు సభ్యులు తాత్కాలికంగా స్పీకర్ విధులను నిర్వర్తిస్తారు. 96 ఎప్పుడు సభకు అధ్యక్షత వహించరు. సేమ్ అక్కడ మాదిరే రాజ్యసభలో జరిగిన మాదిరే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తొలగింపు ప్రక్రియ అనేటటువంటిది జరుగుతున్నటువంటి సమయంలో వీరికి సభకు అధ్యక్షత వహించరు. స్పీకర్ మీద ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ మీద తొలగింపు ప్రక్రియ జరుగుతున్నటువంటి సమయంలో స్పీకరు సభలో చర్చలో పాల్గొనవచ్చు కానీ ఓటు వేసేటటువంటి హక్కు లేదు. ఒకవేళ సభలో సభ్యుల యొక్క ఓట్లు అనేటటువంటి ఈక్వల్గా వచ్చినప్పుడు సభాధ్యక్షుడుగా వ్యవహరించేటటువంటి వ్యక్తి తన నిర్ణయాత్మక ఓటును, కాస్టింగ్ ఓటు అని అంటారు, కాస్టింగ్ ఓటును వేస్తాడు. సో ఇది మనకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్
ఎవరు ఎన్నుకుంటారు? సభలో మ్యాక్సిమం మెజారిటీ సభ్యులు ఎన్నుకుంటారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు ఎప్పుడు ఖాళీ ఏర్పడుతుంది? రాజీనామా, తొలగింపు గురించి. డిప్యూటీ స్పీకర్ లేదా ఏదైనా వ్యక్తి ఎప్పుడు స్పీకర్ విధులు నిర్వర్తిస్తారు? స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎప్పుడు సభకు అధ్యక్షత వహించరు. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఫస్ట్ 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము స్పీకర్ పదవి సృష్టించబడింది. అప్పుడు అధ్యక్షుడిని పిలిచేవారు. తర్వాత 1935లో మనకు మొట్టమొదట ఫెడరిక్ వైట్, ఆ తర్వాత విఠల్భాయ్ జే పటేల్. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము అధ్యక్షుడు అనే ప్లేస్లో, ప్రెసిడెంట్ అనే ప్లేస్లో స్పీకర్ అన్న వర్డ్ను చేర్చడం జరిగింది. 1946 నుంచి 49 వరకు రాజ్యాంగ నిర్మాణ సభ జరిగేటప్పుడు జీవి మౌలాంకర్ అధ్యక్షత వహించారు. ఏది? శాసనాలు, పరిపాలన పరమైనటువంటి చర్చ జరిగేటప్పుడు. అదే రాజ్యాంగ నిర్మాణం గురించి చర్చ జరిగేటప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. మనకు 1950 అమల్లోనికి వచ్చినప్పుడు మన మొట్టమొదటి స్పీకర్ ఎవరంటే ఈ నుంచి చెప్పుకుందాం. మన మొట్టమొదటి స్పీకరు జీవి మౌలాంకర్. చాలాసార్లు ఈ స్పీకర్ల గురించి క్వశ్చన్లు వేయడం జరిగింది. మొన్న జరిగిన గ్రూప్ 2 దానిలో కూడా చాలా జతపరచుము, ఎప్పుడైనా కానీ జతపరచుము అన్నవి ఇచ్చినప్పుడు మనకు 1, 2 తెలిసినప్పుడు కింద కన్ఫ్యూజింగ్ ఉంటాయి అన్నమాట. కింది వాటిలో సరైనది ఏమిటి, సరికానిది ఏమిటి, జతపరచుము, ఇటువంటి బిట్సే మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్లో, ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎక్కువగా అడిగినది. సరైనవి ఏంటివి, సరికానివి ఏంటివి, జతపరచము, తప్పుగా ఉన్న జత, ఇటువంటి క్వశ్చన్లను ఎక్కువగా అడిగాడు. సో మొట్టమొదటి స్పీకర్ ఎవరంటే జీవి మౌలాంకర్. సెకండ్ అయ్యంగార్. మొదటి ముగ్గురిని గుర్తుపెట్టుకోండి. తర్వాత హుకుమ్ సింగ్. మొదటి స్పీకర్ జీవి మౌలాంకర్, రెండవ స్పీకర్ అయ్యంగార్, మూడవ స్పీకర్ హుకుమ్ సింగ్. మన తెలుగువారు ఆంధ్ర నుంచి, తెలుగు అని చెప్పాలి, ఇక్కడ ఆంధ్ర అనకూడదు, తెలుగు అన్న వర్డ్ని వాడాలి. తెలుగువారు ముగ్గురు స్పీకర్గా వ్యవహరించారు. రెండవ సభకి అయ్యంగార్, రెండవ లోక్సభకి అయ్యంగార్. ఇతరు చిత్తూరుకు ప్రాతినిధ్యం వహించారు. మనకు లోక్సభ స్పీకర్ అంటే ఎవరు? లోక్సభ ఎంపీ కదా. లోక్సభ ఎంపీలను మనము సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటాం కదా. సో ఎక్కడి నుంచి ఎన్నికయ్యారంటే కన్నా చిత్తూరు నుంచి. తర్వాత 4వ లోక్సభ మరియు 7వ లోక్సభ, 4వ లోక్సభ మరియు 7వ లోక్సభకు నీలం సంజీవ్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి స్పీకర్గా వ్యవహరించారు. 4వ లోక్సభ టైంలో నంద్యాల నుంచి, 4వ లోక్సభ టైంలో నంద్యాల నుంచి, 7వ లోక్సభ సమయంలో హిందూపూర్ నుంచి ఎన్నిక కాబడ్డారు. ఆ తర్వాత 13వ లోక్సభకి బాలయోగి, జిఎంసి బాలయోగి అమలాపురం, సో మొదట జీవి మౌలాంకరు, అయ్యంగారు, హుకుమ్ సింగ్. తెలుగువారు వచ్చేసి అయ్యంగారు, నీల సంజీవ్ రెడ్డి, బాలయోగి. ఇప్పుడు మనము లాస్ట్ 5 మంది తెలుసుకుందాం. 14, 15, 16, 17, 18. మొదట జీవి మౌలాంకరు, అయ్యంగారు, హుకుమ్ సింగ్. ఇక్కడ అయ్యంగారు, నీల సంజీవ్ రెడ్డి, బాలయోగి. 14 వచ్చేసి 14వ స్పీకర్ మనోహర్ జోషి, 15వ స్పీకర్ సోమనాథ్, 16వ స్పీకర్ మీరా కుమారి, 17వ స్పీకర్ సుమిత్రా మహాజన్, 18 ఓం బిర్లా. ఓం బిర్లా మనకు లాస్ట్ 17వ లోక్సభకి ఓం బిర్లానే స్పీకర్గా వ్యవహరించారు. ఇప్పుడు 18వ లోక్సభకి కూడా స్పీకర్గా వ్యవహరించారు. సో ఇది మనకు మొదటి ముగ్గురు తెలుగు వాళ్ళు ముగ్గురు. ఇక్కడ 2 ఆడవాళ్ళు ఉన్నారు. స్పీకర్గా వ్యవహరించినటువంటి మహిళలు మీరా కుమారి, సుమిత్రా మహాజన్. ఎందుకంటే వీళ్ళని చెప్పాడు, వీళ్ళని కూడా కలిపి చెప్పినామంటే లాస్ట్ 5 మంది గుర్తుంటారు కాబట్టి చెప్పాను. సో మీరా కుమారి, సుమిత్రా మహాజన్ మహిళలు స్పీకర్లు వివరించారు. లాస్ట్ 5 తీసుకుంటే మనోహర్ జోషి, సోమనాథ్ చటర్జీ, మీరా కుమారి, సుమిత్రా మహాజన్, ఓం బిర్లా. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈరోజు క్లాసులో మనం ఏమి నేర్చుకున్నామంటే
మొదట అసలు ఈ రాజ్యసభ లోక్సభ యొక్క కాల పరిమితులు, అర్హతలు, తర్వాత ఎప్పుడు సమావేశం అవుతాయి, ఎప్పుడు వాయిదా వేయబడతాయి, ఎప్పుడు రద్దు చేయబడతాయి అని ఒక కాంబినేషను. రెండవ కాంబినేషన్లో మనకు 83, 84, 85, తర్వాత 86, 87, 88. ఇది ఏంటి, ఏ కాంబినేషన్ గురించి తెలియజేస్తుంది? 86, 87, 88 ప్రసంగాల గురించి. రాష్ట్రపతి కామన్ ప్రసంగము, రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగము, తర్వాత మంత్రుల అటార్నీ జనరల్ ప్రసంగం గురించి తెలియజేస్తుంది. ఆ తర్వాత 9 ప్రకరణలు 89 నుంచి 97 వరకు, 89 నుంచి 97 వరకు. మొదటి 4 ప్రకరణలేమో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గురించి. తర్వాత 4 ప్రకరణలు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గురించి తెలియజేస్తాయి. 97వ ప్రకరణ మిస్ అయ్యాం. 97వ ప్రకరణ మనకు జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. 97వ ప్రకరణ సభాధ్యక్షుల యొక్క జీతభత్యాలను గురించి తెలియజేస్తుంది. సభాధ్యక్షులు అంటే రాజ్యసభలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్, లోక్సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ యొక్క జీతభత్యాల గురించి తెలియజేస్తుంది 97వ ప్రకరణ. వీరి యొక్క జీతభత్యాలను పార్లమెంటు చట్టము ద్వారా వీరి యొక్క జీతభత్యాలను నిర్ణయిస్తుంది. అప్పటి వరకు 2వ షెడ్యూల్లో పేర్కొనబడినట్లు వారికి జీతభత్యాలను అందజేస్తారు. అంటే స్టార్టింగ్లో ఈ యొక్క రాజ్యాంగం రాసేటప్పుడు చట్టం చేయడానికి టైం పడుతుంది కాబట్టి అలా రాశారు. పార్లమెంటు చట్టము ద్వారా వీరి యొక్క జీతభత్యాలను నిర్ణయిస్తుంది. అప్పటి వరకు 2వ షెడ్యూల్లో పేర్కొనబడినట్లు ఇవ్వబడుతుంది అని అలాంటి పార్లమెంటు చట్టాలు చేయడం జరిగింది. ప్రజెంటుగా ఆ చట్టం ప్రకారము జీతభత్యాలను నిర్ణయించడం కూడా జరిగింది. సో జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంటు చట్టము ద్వారా నిర్ణయిస్తుంది. జీతభత్యాలు ఎక్కడి నుంచి చెల్లిస్తారు? కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారు. కేంద్ర సంఘటిత నిధి అంటే కన్నా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చెల్లిస్తారు. ప్రజెంట్ చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటాడు కాబట్టి చైర్మన్ జీతం వచ్చేసి 4 లక్షల రూపాయలుగా ఉంది. ఇక లోక్సభ స్పీకర్ యొక్క జీతం వచ్చేసి శాలరీ 4,50,000గా ఉంది. అంటే లోక్సభ స్పీకర్కి ఎక్కువ. లోక్సభ స్పీకర్కి ఏమో 4,50,000, రాజ్యసభ చైర్మన్కి ఏమో 4 లక్షల రూపాయలు జీతంగా ఉంది. పార్లమెంట్ నిర్ణయిస్తుంది, కేంద్ర సంఘటిత నుంచి చెల్లిస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు పార్లమెంట్కి సంబంధించినటువంటి టాపిక్. నెక్స్ట్ వీడియోలో అసలు పార్లమెంట్ యొక్క ప్రధానమైన విధి ఏమిటి? చట్టాలను రూపొందించడము. అంటే దాని యొక్క ప్రాథమిక విధి మరియు మెయిన్ డ్యూటీ ఏంటంటే కనుక శాసనాలను రూపొందించడం. పార్లమెంట్ యొక్క మెయిన్ విధి ఏంది? శాసనాలను రూపొందించడము. ఆ పార్లమెంట్ రూపొందించిన శాసనాలనే కార్యనిర్వాహక వర్గం అమలుపరుస్తుంది బయట. కాబట్టి శాసన నిర్మాణ ప్రక్రియ, పార్లమెంట్ యొక్క శాసన నిర్మాణ ప్రక్రియను గురించి, రాజ్యసభకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక అధికారాలు ఏమున్నాయి, లోక్సభకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక అధికారాలు ఏమిటి, ఈ శాసనాలు రూపొందించడం అంటే శాసనము చట్టముగా రూపాంతరం చెందాలి అంటే కనుక ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా వస్తుంది శాసన నిర్మాణ ప్రక్రియ అనేటటువంటిది. సో ఇటువంటి విషయాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి నా సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించిన మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.